सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थम्। भारतीतीर्थमाश्रये। श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्य पदवाक्यप्रमाणपारावारपारीन यमनियमासनप्राणायामप्रत्याहार धारणाध्यानसमाध्यष्टाङ्ग योगानुष्ठाननिष्ठ तपश्चक्रवर्ते अनाद्यविच्छिन्न श्रीशंकराचार्य गुरुपरंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य सकल निगमागमसार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरुभूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर पादपद्माराधक श्रीमज्जगद्गुरु अभिनव विद्यातीर्थ महास्वामिनां गुरुकर कमल संजात शृंगेरी जगद्गुरु श्री 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 भारतीतीर्थ महास्वामिनां चरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। मालां कुण्डीं च ढमरुं शूलं शंखं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविंद समान सुंदरास्याम् अरविंदासन सुंदरीमुपासे। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। सदाशिवसमारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासादि भागवत पुंगव हृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलंबम्। भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूरा। आशावशादष्ट दिगंतराले देशांतर भ्रांत मशांत बुद्धि
బుద్ధిం ఆకారమాత్రాత్ అవనీసురం మాం అకృత్య కృత్యం శివ పాహి శంభో అన్యాయ విత్తార్జన సక్తచిత్తం అన్యాసు నారీష్వనురాగవంతం అన్యాన్న భోక్తారమశుద్ధదేహం ఆచారహీనం శివ పాహి శంభో వేదాగమాభ్యాస రసానభిజ్ఞం పాదారవిందం తవ నార్చయంతం వేదోక్త కర్మాణి విలోపయంతం వేదాకృతే మాం శివ పాహి శంభో వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ స్వస్త్యస్తు సతాం సన్మంగళాని భవంతు వక్తుశ్చ శ్రోతॄణాం నిత్యం శ్లోకైకశ్రవణ పఠన మాత్రేణ నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే నిఖిల పురుషార్థ సిద్ధి ప్రదే త్వం మే భక్తి జ్ఞాన వైరాగ్య వివేక వివర్ధని తాపత్రయోన్మూలిని శ్రీమద్దేవీ భాగవతే మహాపురాణే పూర్వకథానుసారేణ అద్య కథా ప్రస్తూయతే వక్తా శ్రోతారః సావధానా భవంతు. తన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. జగద్గురువులు శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పణం చేస్తూ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వామివారు శ్రీ 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 విజయేంద్ర సరస్వతీ స్వామివారి చరణ కమలములకు శతకోటి ప్రణామములు సమర్పణం చేస్తూ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక జగదంబిక పరాభట్టారిక రాజరాజేశ్వరి స్వరూపిణి లలితాదేవి చరణార విందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ సభాయై నమః. ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ సన్నిధిన వారి కింద పైనున్నారు వారు బ్రహ్మ కడిగిన పాదము అని వారి పాద రేణువుల కింది భాగంలో కూర్చొని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక జగదంబిక పరాభట్టారిక భువనేశ్వరి చిచ్చక్తి స్వరూపిణి రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి యొక్క దివ్యమైనటువంటి ఆ కథాశ్రవణాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఒక్కరు వినడం సంప్రదాయం కాదు. భగవత్ సంబంధమైనది ఏదైనా సరే 10 మందికి పంచిపెట్టడంలో ఆనందం ఉంది. ప్రసాదమైన తీర్థమైనా లేకపోతే భగవంతుని యొక్క ఏదైనా సరే భగవంతునికి సంబంధించింది అంటే నేను ఒక్కడినే అనుభవించాలనుకోవటం అది అసుర ప్రవృత్తి అవుతుంది.
భగవంతుడికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని తాను పొందుతూ 10 మందికి పంచడం ఏదైతే ఉందో అది పరమ భాగవత లక్షణం అవుతుంది. దేవీ భాగవతం ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నారో, శ్రీమద్ భాగవతం ఎన్నిసార్లు విన్నారో, మీరు అన్ని రకాల వంటలు, అన్ని రకాల భోజనాలు, అన్ని రకాల వెరైటీలు మీకు తెలుసు, కొద్దిగా మాత్రమే మాకు తెలుసు. కాబట్టి ఇటువంటి భాగవతోత్తముల దగ్గర చెప్పడం నా అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా, ఆ తల్లి ఏదైతే పలికిస్తుందో, ఎందుకంటే దేవీ భాగవతము సంపూర్ణంగా చెప్పాలా, సంపూర్ణంగా చెప్పడం అనేటువంటిది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఆ అమ్మ ఈ వేదిక పైన ఏ మాటలను ఎలా పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనే స్వరూపంలో ఆ తల్లి ఈ వాక్ రూపంలో ఎలా బయటకు వస్తుందో ఆ విధంగా ఆ తల్లి చరణ కమలములను ధ్యానించి నేను ఎంతవరకు ఆ తల్లి యొక్క వైభవాన్ని మీకు అందించగలనో ఆ తల్లికి పాదార విందాలకు నమస్కారం చేసి, అమ్మ అనుగ్రహించు తల్లి, ఎందుకంటే ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. మనం అనుకుంటాం చాలా తేలిగ్గా వచ్చిందే మానవ జన్మ అని. కాదు, మానవ జన్మ అంటేనే ఒక విశేషం. అందుకే భగవత్పాదుల వారు దుర్లభం త్రయమేవైతత్ అని ప్రత్యేకంగా వివేక చూడామణిలో మొట్టమొదటిసారిగా పేర్కొనడంలో ఉన్న రహస్యం ఏమిటి? అతి దుర్లభమైనటువంటిది, అతి విశేషమైనటువంటిది, పొందరానటువంటిది, దేనిని పొందితే సార్థకమవుతుందో అటువంటి విలువైన మానవ జన్మను మనకు అందించాడు భగవంతుడు ఈ జన్మలో. దాన్ని సార్థకం చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? ఎందుకంటే ఈ జన్మకు పూర్వము ఎన్ని జన్మలు ఎత్తాము, ఎన్ని జన్మల్లో మనం ఏవేవి అనుభవించామో ఒకసారి గరుడ పురాణంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ తిప్పుతూ ఉంటే అక్కడ తెలుస్తుంది, ఓహో ఇన్ని జన్మలు ఎత్తాలా, 84 లక్షల జన్మలు ఎత్తాలి అన్నారు ఒక చోట. ఎత్తామా? ఉంటుంది, ఎత్తి ఉండవచ్చు, మనకు తెలియదు. ఏదో ఒక విశేషమైనటువంటి పుణ్యం ఉంది, సంపాదించి పెట్టుకున్నాం. ఆ పెట్టుకోవటం వల్ల ఈ దుర్లభమైనటువంటి జన్మ వచ్చింది. మరి ఈ జన్మలో మనకు కావలసింది ఏమిటి? ఏం చెయ్యాలి? ఏది పొందాలి? దేనిని పొందితే ఈ జన్మ వచ్చినందుకు సార్థకమవుతుంది? అది తెలుసుకోవాలి. అది తెలిపేవారెవరు? అది దారి చూపించేటువంటి వారెవరు? గురువులు. కాబట్టి గురుపాదోదకాన్ని సేవిస్తూ, గురువులను సేవిస్తూ ఇది మనం పొందాలి. ఒక కవీశ్వరుడు అంటాడు, మొరపెట్టుకోండి తల్లి దగ్గర, అమ్మా ఎన్ని జన్మలు ఎత్తామమ్మ తల్లి ఇప్పటికి, ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా, ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా, ఎన్ని నారక కూపంబుల దొర్లినారమో, యసారమ్మైన ఈ సంస్కృతిన్ సుఖముంగానక మొండివై బ్రతుకు మంచు నిర్దయా స్వంతవై మా నుదుటన్ లిఖించితివే మాతా రాజరాజేశ్వరి. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా అన్నాడు. లెక్కలేదు, లెక్కే లేదు అసలు. ఎన్ని నారక కూపంబుల దొర్లినారము, ఎన్నిసార్లు రౌరవ కుంభీపాక నరక శచీపత్ర ఇలా ఎన్ని నరకాల్లో ఇప్పటికి పడొచ్చామో. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మనకు? చాలా ఉంది ఎక్స్పీరియన్స్ మనకు. ఇప్పటికి ఎన్నో నరకాల్లో పడొచ్చాం. అందుకే ఈ మానవ జన్మలో ఇప్పుడు పడుతున్నటువంటిదంతా కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇది చాలా తేలిక. కాబట్టి నరకాల్లో పడి శిక్షలు అనుభవించినటువంటి అనుభవం మనకుంది, కానీ అది తెలుసుకోలేకపోతున్నాం. ఎన్ని నారక కూపంబుల దొర్లినారమో యసారమైన ఈ సంస్కృతిని సుఖముంగానక, ఇది సారరహితమైనటువంటిది. ఎందుకంటే భయాన్ని కలిగింపజేసేటువంటిది, భయపెట్టేటువంటిది ఏమిటి? ఇదే సంసారమే, ఇదే మహద్భయం. దేన్ని భయం? ఇదే భయం కలిగింపజేస్తుంది. అయితే మనకేంటంటే సంసారంలో ఉంటూ ఇది భయం అనుకో. ఏది భయం అన్నప్పుడు భయం కలిగించేటువంటి దాని ఎందేమో భయాన్ని పొందకపోవటం, ఏదైతే మనకు భయం బాగా ఇస్తూ ఉంటుందో దాన్ని చూసి భయపడకపోవటం. అందుకే నరసింహావతారానికి ఒకసారి మనం స్పృశించుకుందాం. నరసింహుడు అవతరించిన తరువాత స్వామి
దేవగరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది మారణీయ మహత్తర మహర్షులంతా ఆ భీకరమైన కఠినమైన కక్రచమైన కఠోరమైన నారసింహ భీకర స్వరూపాన్ని చూచి భయపడ్డారు. భయపడిపోయి ఆమడ దూరంగా స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మాది దేవతలంతా ఆ శంకరుడు అంటాడు, ఇదేమిటయ్యా, ఇది ప్రళయం కాదు, నీదెప్పుడు రావాలి నీ కోపం అంటే యుగాంతంలో రావాలి, ప్రళయకాలంలో రావాలి. ఇలా ఎవరు స్తోత్రం చేసినా దూరం నుంచే తప్ప దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం ఎవరికి లేదే. ఆయన్నేమో మహా ఆగ్రహంగా ఉన్నాడు, మహాభీకరంగా ఉన్నాడు. ఆ నొసట్లోంచి ఆ ముక్కుల నుంచి లోపల నుంచి బ్రహ్మాండమైనటువంటి జ్వాలామాల కీలికలు బయటకు వస్తూ ఉంటే, ఆ కన్నుల నుంచి చింత నిప్పులు రాలుతూ ఉంటే, ఆ స్వామిని చూచి జగత్తంతా భయపడిపోతోంది, కదలిపోతోంది. ఎందుకంటే సత్వగుణ సంపన్నుడైనటువంటి మహావిష్ణువు భీకరాతి భీకరమైన నారసింహ రూపాన్ని పొంది ఆ భీకరమైనటువంటి ఆగ్రహ ఆవేశ జ్వాలలను చూపిస్తున్నప్పుడు జగత్తు భయపడిపోయింది. అమ్మను తీసుకొచ్చారు. ఎందుకంటే అమ్మను చూస్తే అయ్యవారు తగ్గుతారేమో, లక్ష్మీదేవి కదా, వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి బాగా తెలిసినటువంటి ఆమె భార్య అని ఆ తల్లిని తీసుకొచ్చారు. ఆ తల్లిని తీసుకొస్తే ఆ తల్లి ఏమంది, ఆ గేటు దగ్గర నుంచి చూచి ఆయన మా భర్తగాడండి అన్నది. ఇదేమిటి, మహావిష్ణువును కొట్టుకొని మా భర్తగాడు, సాక్షాత్ శ్రీ దేవిత ఆ దేవతల చేత పంపించబడ్డటువంటి ఆ తల్లి దృష్ట్వాతం మహదద్భుతం, ఆ రూపాన్ని చూచి శంకిత అన్నాడు వ్యాస భగవానుడు. అనుమానపడ్డది, సందేహాన్ని వ్యక్తం చేసింది, భయాన్ని వ్యక్తం చేసింది తల్లి. కానీ వెంకటేశ్వర స్వామి ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తాడో అంతటి ఆగ్రహం కూడా ఉంది స్వామికి. పైన కనిపించేంత సౌమ్య రూపం కాదండి. స్వామి దగ్గర వచ్చిన తర్వాత ఉన్న గొప్ప విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న గొప్ప విషయం, స్వామి దగ్గరట అనుకుంటారట, నేను ఈ స్వామి దగ్గర ఒక 10,000 తింటే బాగుండేదే అనుకుంటాట. అప్పుడు స్వామి అనుకుంటాడు, ఏదో 10,000 సరిపోతుందిరా, 10 లక్షలు తినరా అని 10,000 కావాలనుకున్నటువంటి వాడికి 10 లక్షలు చూపిస్తాడంటే ఏమిటి, నిండా ముంచటానికి వాడిని, ఇక పైకి లేవక ఏమాత్రం ఛాన్స్ ఇవ్వక పూర్తిగా నాశనం చేయటానికి. అలా తింటున్నప్పుడు ఎంతో కష్టపడితే వస్తుంది అన్నది చాలా సులువుగా వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తాడో తెలుసా, ఎంత తేలిగ్గా పొందావో అంత ఘోరమైనటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి స్వామి అది అందుకే విగ్రహం కాదండి. మీరు చాలామంది ఇక్కడ పొరపాటు పడుతుంటారు, ఎంత బాగుందండి విగ్రహం, అక్కడ విగ్రహం అనేటువంటిది కాదు, స్వామి సాక్షాత్ అక్కడ అవతరించాడు, ఉన్నాడు. కేవలం మీరు ఎన్నో చోట్ల ఎన్నో ఆలయాల యందు విగ్రహాలను ఎంత బాగుందండి విగ్రహం అనుకుంటారేమో, కాదు కాదు, అక్కడ మాత్రం విగ్రహం కాదు, ఆ భావన ఉండకూడదు మనలో. అక్కడ ఉన్నదేమి మూర్తి, సాక్షాత్తుగా దిగి వచ్చినటువంటి అవతార మూర్తి. లేకపోతే ఇంత వైభవం, ఇంత భోగము, ఇంత దివ్యమైనటువంటి మాహాత్మ్యం ఇంకా కుదరదు.